చేసేది చేస్తూనే వగల ఏడ్పులు ఏడవడం పాకిస్తాన్కు మొదట్నుంచి అలవాటే. పుట్టుక దగ్గర నుంచి ఇండియాపై పెడబొబ్బలు పెడుతూ రెచ్చిపోతున్న పాకిస్తాన్ తాజాగా ఒక నిజాన్ని మాత్రం ఒప్పుకుంది. ఢిల్లీ దాడులకు తామే కారణమన్నట్టుగా పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ మాజీ ప్రధాని స్పష్టం చేశాడు. దీంతో నవంబర్ 10 ఢిల్లీ ఎర్రకోట దగ్గర జరిగిన కారు బాంబు పేలుడు ఘటనకు కుట్రదారు పాకిస్తానేనని తేలింది. ఈ దాడి ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోగా డజన్ మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన దేశాన్ని కుదిపేసింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ మాజీ ప్రధాని చౌధరీ అన్వర్ ఉల్ హక్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. పాకిస్తాన్ అసెంబ్లీలో మాట్లాడిన ఆయన ఇండియా బలూచిస్తాన్లో గందరగోళం సృష్టిస్తే ఎర్రకోట నుంచి కశ్మీర్ అడవుల వరకు దాడులు జరుగుతూనే ఉంటాయని హెచ్చరించాడు. ఇండియా ఏం చేస్తుందో పాకిస్తాన్ కూడా అదే చేస్తుందన్నాడు. ఎర్రకోట ఘటనకు పాక్ ప్రత్యక్ష సంబంధం ఉందని అర్థం వచ్చేలా చౌదరి చేసిన వ్యాఖ్యలు ఆ దేశం అసలు రంగు వెల్లడిస్తున్నాయి. మరోవైపు పాక్ రక్షణ మంత్రి ఆసిఫ్ ఖవాజా మాత్రం భారతదేశంతో యుద్ధాన్ని తోసిపుచ్చలేమంటూ బాంబు పేల్చాడు. మొత్తం పరిణామాలు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగినట్లు చేస్తున్నాయి. భారత నిఘా సంస్థల దర్యాప్తు ప్రకారం ఎర్రకోట వద్ద పేలిన హ్యుందాయ్ i20 కారులో అమోనియం నైట్రేట్ ఇంధనంతో బాంబు కుట్ర పాకిస్తాన్ ప్రోద్బలంతోనే జరిగినట్లు తెలుస్తోంది. కారు బాంబు వెనుక ఉన్న 10 మంది సభ్యుల గుంపును టెర్రర్ డాక్టర్ సెల్ అని పిలుస్తున్నారు. ఈ సెల్ ను జమ్మూ కశ్మీర్లోని షోపియాన్ కు చెందిన మౌల్వీ ఇర్ఫాన్ అహ్మద్ నడిపాడని తేలింది. ఇర్ఫాన్ కు పాకిస్తాన్లో ఉన్న జైషే మహమ్మద్ ఉగ్రవాదులతో సంబంధాలున్నాయి. ఇర్ఫాన్ అహ్మద్ హర్యానా రాష్ట్రంలోని అల్ ఫలాహ్ మెడికల్ కాలేజ్లో చదువుతున్న కొంతమంది వైద్యులతో సన్నిహితంగా ఉండి వారిని మతం పేరుతో మభ్యపెట్టి ఉగ్రవాద రొంపిలోకి దింపాడు. వారిలో ఒకరు ఆత్మాహుతి బాంబర్ డాక్టర్ ఉమర్ మహ్మద్. అహ్మద్తో పాటు ఈ సెల్లో ఉన్న మరికొంతమందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా జైషే మహమ్మద్ మరో పెద్ద కుట్రకు తెరలేపుతున్నట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఎర్రకోట కేసు దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ భారతదేశం ఎదుర్కొంటున్న ఉగ్ర బెదిరింపులు మరింత స్పష్టంగా బయటపడుతున్నాయి. పాక్ ఆధారిత గ్రూపుల కుట్రలు మరోసారి ఉగ్రవాదం ఎంత భారీ ప్రమాదమో గుర్తు చేస్తున్నాయి.